హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ సంబంధించిన ఫలితాలు అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించి జనరల్ వారికి వొకేషనల్ వారికి కూడా ఈ యొక్క ఫలితాలు అయితే వచ్చాయి. అయితే చూడండి, చాలామంది కూడా మనకు ఇంటర్కి సంబంధించిన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి మనకు ఎప్పుడు జరుగుతాయని చెప్పి అడిగారు. సో మే 14వ తారీఖు నుంచి ఇంటర్మీడియట్ సంబంధించిన సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయన్నమాట. ఓకే, సో వీటన్నిటికీ కూడా మీరు బాగా ప్రిపరేషన్ అయితే అవ్వండి. అండ్ అంతేకాకుండా మనకు వీటికి సంబంధించి ఈ నెల 24వ తారీఖు లోపే దరఖాస్తు అనేది చేయాలని చెప్పి అంటున్నారు. అండ్ అంతేకాకుండా మీకు ఎవరికైనా సరే మార్క్స్ అనేవి తగ్గడం కానీ జరిగిందనుకోండి, ఖచ్చితంగా మీరు రీవాల్యుయేషన్ అనేది చేసుకోవచ్చు. అది కూడా మనకు ఈ నెల 22వ తారీఖు లోపు అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆఫ్లైన్లో దరఖాస్తు అనేది చేయడం కాదు, ఆన్లైన్లోనే మనకు దరఖాస్తు అనేది చేయాలి. అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు అనేది ఇక రీవాల్యుయేషన్ కానీ లేదంటే రీకౌంటింగ్ సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే, అఫీషియల్ వెబ్సైట్ని మీకు ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ కావాలంటే మీరు మీ యొక్క ఫలితాలు ఇప్పటివరకు కూడా చూడకపోయినట్లయితే జనరల్కి మనకు వొకేషనల్కి బ్రిడ్జ్ కోర్స్ వారికి కూడా ఈ యొక్క ఫలితాలు అనేవి అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో అయితే ఉన్నాయి. అవి క్లిక్ చేయండి. అండ్ అంతేకాకుండా ఎవరైతే మనకు దరఖాస్తు అనేది చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రీవాల్యుయేషన్కి అండ్ రీకౌంటింగ్ కూడా మీరు ఖచ్చితంగా మీరు వీటికి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఫలితాలు కానుకునేవారు ఫలితాలను చూడండి. అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను. ఓకేనా, మీ ఫలితాలనే చూసుకున్న తర్వాత ఒకవేళ కనుక స్కోర్ కనుక తక్కువ వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా వెబ్సైట్ని స్క్రోలింగ్ చేసినట్లయితే టు అప్లై రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ అని చెప్పి ఉంది కదా. సో అక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కొత్తగా న్యూ ఆప్షన్స్ అనేవి గమనించవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, రీవెరిఫికేషన్ సంబంధించి మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, రీకౌంటింగ్ సంబంధించి మరొక ఆప్షన్ అయితే ఉంది. యాక్చువల్గా ఇప్పుడు మనకు క్లిక్ చేసినట్లయితే అది మనకు సర్వీస్ క్లోజ్డ్ అని చెప్పి వస్తుంది. సో మీరు టుమారో నుంచి ట్రై అనేది చేయండి. ఓకేనా, ఈ విధంగా మనకు అప్డేట్ అయితే ఉంది. ఖచ్చితంగా మీరు ఆన్లైన్లోనే వీటికి దరఖాస్తు అనేది చేయాలి. గతంలో మనకు ఆఫ్లైన్లో రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ అంటే మార్క్స్కి సంబంధించి కాల్కులేషన్ అనేది చేసుకోవడానికి గతంలో ఆఫ్లైన్ విధానం అయితే ఉండింది. ప్రస్తుతానికి మనకు ఆన్లైన్లోనే ఈ యొక్క మనీ పేమెంట్ అనేది చేయాలని చెప్పి అంటున్నారు. సో ఇప్పుడు తాజాగా నేను వెబ్సైట్ అనేది ఓపెన్ చేసినప్పుడు సర్వీస్ అనేది క్లోజ్ అయిపోయిందని చెప్పి అంటున్నారు. ఓకేనా, మీరు టుమారో నుంచి ట్రై చేయండి, ఖచ్చితంగా వర్క్ అనేది అవుతుంది. ఓకేనా, అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఫ్రెండ్కి తెలియజేయండి. థ్యాంక్ యూ.